అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఓజీ ఓచుకోత మొదలు పెట్టారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఓజీ నుంచి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ గ్లిమ్స్ ఎలా ఉందో చూద్దాము. చూసిన తర్వాత ఈ గ్లిమ్స్ గురించి మనం డీటెయిల్స్ గా మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం ఈ గ్లిమ్స్ ని స్టార్ట్ చేద్దాము. చూద్దాం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే ఓకే. దానయ్య ఏందయ్యా మాకు ఈ పరిస్థితి? కాలు చుట్టగాలు నరుకు నిన్ను కలవాలని, విలన్ వాయిస్ మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా. నీ ఓమి. విలన్ కూడా మంచి పవర్ఫుల్ ఉండమ్మా. ఆ మాత్రం ఉండాలి విలన్ కానీ. నరకడమే పవన్ కళ్యాణ్ గారు, నరకడమే. ఇంకోసారి చూద్దాము. ఇంకోసారి చూసిన తర్వాత దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. కసి తీరటంలో ఎంత చూసినా గానీ, కసి తీరటంలో ఎంత చూసినా గానీ డియర్ ఓజీ, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని. ఇది ఆల్మోస్ట్ విలన్ గ్లిమ్స్ అనుకోవచ్చు అనమాట. మా ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి టీజర్ వచ్చింది, అలాగే ఏదైతే సాంగ్ వచ్చి 2 సాంగ్లు వచ్చాయి. విలన్ కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్, పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పడానికి, అభిమానులు చెప్పడానికి, ప్రేక్షకులు చెప్పడానికి ఈ గ్లిమ్స్ ని వదిలేరామో అని నేనైతే అనుకుంటున్నా. విలన్ కూడా చాలా చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. ఎప్పుడైతే సినిమాలో విలన్ పవర్ఫుల్ గా ఉంటాడో ఆటోమేటిక్ గా హీరో క్యారెక్టర్ కూడా అంతకంటే డబల్ గా ఎలివేషన్స్ ఉంటాయి. క్యారెక్టర్ కూడా బాగా హైలైట్ అవుతుంది అనమాట. ఈ సినిమాలో అదే ఫాలో అయ్యాలని ఏమో అనుకుంటున్నా నేను. చూద్దాం. నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా. నీ ఓమి. విలన్ బాగుండబ్బా. మంచి ఫిజిక్స్, మంచి కట్అవుట్, మంచి బాడీ ఉంది, మంచిగా ఉంది అసలుకి. నిజంగా విలన్ మాత్రం బాగా పట్టుకొచ్చారు వీడిని. ఎవడా కానీ అసలుకి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలా నరుక్కుంటే వెళ్ళిపోతుంటే అభిమానుల పరిస్థితి ఏంటండి? అభిమానులను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి కదా. వాళ్ళకి ఎంత ఊపు వస్తుంది మీరు అలా నరకతుంటే. నా చేతిలో కత్తుంటే నాకే ఆ ఊపు వస్తుంది, కానీ మనం నరకం అనుకో అంటే మనం చూసేటప్పుడు మనకి ఆ ఊపు వస్తుంది. గ్రేట్ సార్ మీరు. అలా సినిమాని ప్రేక్షకుల్లోకి అలా తీసుకు వెళ్ళాలి, తలుసు ఉండాలి, ఆ ఊపు ఉండాలన్నమాట. బాగుంది. ఈ ఓజీని తట్టుకోవటం ఎవరి వల్ల కాదు. నేను దానికి మాత్రం 100% నేను గ్యారెంటీ చెప్పగలుగుతాను. ఈ ఓజీని తట్టుకోవటం చాలా చాలా కష్టం అండి. నిజంగా థియేటర్లు పగిలిపోవటం గ్యారెంటీ, థియేటర్లో స్క్రీన్ తగలబడిపోవటం గ్యారెంటీ, బాక్సులు తగలబడటం గ్యారెంటీ, బాక్స్ ఆఫీసు తగలబడటం గ్యారెంటీ అనమాట. ఈ సినిమాని ఆపే మగాడు కానీ ఎవడో లేడు. ఈ సినిమాని ఎవడో ఆపలేడు. నిజంగా ఈ గ్లిమ్స్ కానీ, ఆ టీజర్ కానీ, లేకుంటే ఆ సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏందయ్యా ఇది? ఏం చేస్తున్నారు? ఏం ప్లాన్ చేశారు? అబ్బా మామూలుగా అయితే లేదు. మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే బీభత్సంగా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారి ఓజీని ఆపే మగాడు ఇంకా లేడు, ఎవడో కూడా ఆపలేడు. ఈ టీజర్ కానీ మీకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించింది ఒకసారి మీరు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.